అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ బయట ఏం పరిస్థితులు ఉన్నాయి, ఏ సమస్య అత్యవసరమైన సమస్య ఉంది అనే విషయాన్ని ప్రజల దృష్టిలో లేకుండా మలచడం కొరకే ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఒక దిక్కు లగచర్ల రైతులు దారుణంగా మోసగించబడి ప్రభుత్వం చేత, కాంగ్రెస్ పార్టీ చేత గత 35 రోజుల పైగా జైల్లో ఉంటున్నారు. అక్కడ మేము ఇప్పుడైతే భూమి తీసుకోమని చెప్పి ప్రకటించారు, కానీ మరి ఆ భూమి ఏ భూమి కొరకైతే కొట్లాట జరిగి ఆ కొట్లాటలో జైలు పంపినరో ప్రభుత్వం దుర్మార్గంగా, దౌర్జన్యంగా, ఆ లగచర్ల రైతుల సమస్యలు మాట్లాడదాం, చర్చిద్దాం. ఒక రైతుకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి హాస్పిటల్ తీసుకోమని చెప్పేసి ఆయన రికమెండ్ చేస్తే హాస్పిటల్ జైలు అధికారులు, ఆసుపత్రి అధికారులు ఆయనను వాస్తవానికి అంబులెన్స్లో తీసుకుపోవాలి. అది కూడా వదిలేసి అమానవీయంగా పోలీస్ జీపులో తీసుకుపోవడమే కాకుండా బేడీలు వేసి తీసుకుపోయిన సందర్భం. ఇది తక్షణం చర్చించాల్సిన సమస్య ఇది అని చెప్పి మేము ప్రతిపక్షంగా మాకుండే హక్కును వినియోగించుకొని దాంట్లో చెప్పినాం. మేము వాయిదా తీర్మానంలో దాన్ని అంగీకరిస్తే చర్చ జరిగేది కదా. కానీ ప్రభుత్వం దానికంటే టూరిజం పైన చర్చ అత్యవసరమైంది అని చెప్పి మాకు అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసి వాయిదా వేసుకొని వెళ్ళిపోయింది. ఎందుకు వాయిదా వేసుకొని పోవాలి? నిజంగా ప్రభుత్వానికి ప్రజా సమస్యల మీద ప్రేమ ఉంటే ఎందుకు వాయిదా వేయాలి? మేము అడిగినట్టు మాకు సమయం ఇచ్చి అర్ధగంటో గంటో సమయం ఇచ్చి తర్వాత మీ ప్రభుత్వ బిజినెస్ పెట్టుకోవచ్చు. పారిపోతుంది ఎవరు? తప్పించుకుంటుంది ఎవరు? ప్రజా సమస్యల్ని చర్చకు రానియకుండా చేస్తుంది ఎవరు? ప్రభుత్వం. ప్రతిపక్షంగా మాకు ఎన్ని సమస్యలు ఎక్కువ చర్చకు వస్తే అంత సంతోషం. మా పనే అది. మా పనే ప్రజల తరఫున కొట్లాడడం. మీరు ఇచ్చిన హామీల విషయాలు ఇంకా మేము ప్రారంభమే చేయలే. అది ఎందుకు భయపడుతున్నారు అప్పుడే ప్రభుత్వం ఇంతగా? ఇంకా అసలు పోరాటం ఇంకా వేరే ఉంది. ఇది మీరు తక్షణం మీరు సృష్టించిన సమస్య. ప్రభుత్వం ఒక అనాలోచితంగానో లేదా ఒక దురాలోచనతోనో వాళ్ళ బంధువులకు, వాళ్ళ అనుయాయులకు డబ్బులు పంచిపెట్టడం కొరకు, డబ్బులు సంపాదించి పెట్టడం కొరకు ప్రజల భూముల్ని లాక్కొని దౌర్జన్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టి దుర్మార్గంగా వాళ్ళని నెల తరబడి జైల్లో పెడుతున్న సందర్భంలో తప్పకుండా ప్రతిపక్షంగా మేము వాళ్ళ తరఫున కొట్టాడాలి. మేము నోటీస్ ఇచ్చినాం, దీని మీద చర్చ చేయండి సార్ అని అడిగినాం. ఒక్కసారి మైక్ ఇవ్వలే. అంటే ప్రతిపక్షానికి నిమిషం కూడా మైక్ ఇవ్వకపోతే అది ఏం ప్రజాస్వామ్యం అవుతుంది? ఆ సభ దేని కొరకు, ఎవరి కొరకు? ఆ సభ ప్రభుత్వ జలసాల కొరక, ప్రభుత్వ అధికార పార్టీ జలసాల కొరక? దాంట్లో అన్ని విషయాలు చర్చించాలనుకున్నాం మేము. ఒక దిక్కు సభను ఒక్కరోజు పెట్టి మీ జలసాల కొరకు వాయిదా వేసి మీరు ఇతర రాష్ట్రాల పర్యటనలు, ఇతర దేశాల పర్యటనలకు పోతామంటే మీ ఢిల్లీ టూరిజం కొరకు, మీ ఢిల్లీ టూర్ కొరకు అందుబాటులో ఢిల్లీ వాళ్ళు పిలవకపోయినా అందుబాటులో కూర్చున్నా అని చెప్పడం కొరకు పోయి ఆడ సాగిలపడటానికి దాని కొరకు శాసనసభను వాయిదా ఇస్తారా? లగచర్ల సమస్య పరిష్కారం మనం చర్చించాల్సిన సమస్య కాదన్నట్ట మీ దృష్టిలో? ప్రభుత్వ దృష్టిలో ఏందన్నట్టు? ప్రభుత్వం 35 రోజుల నుంచి ఆ రైతులు అయితే జైల్లోనే ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. బేడీలు వేసిన సంఘటనకు సంబంధించి కూడా మీ పార్టీని అయితే ఎవరైతే సురేష్ ఉన్నాడో లగచర్లలో రెచ్చగొట్టింది, అతను సూపరింటెండెంట్తో మాట్లాడాడు, ఇదంతా ఏదో పోలీస్ ఎంక్వైరీలు కూడా తేలుతుందని చెప్తున్నారు. ప్రతి దాంట్లో బీఆర్ఎస్ ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తాను. అంటే ఇప్పుడు ఆ బేడేసిన పోలీసు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తే బేడేసిండా? ఇదా ఈ ప్రభుత్వం? మరి ఇంత చేతగాని ప్రభుత్వం, నడపలేని ప్రభుత్వం ఎందుకు? మరి మీరు ఏమంటారు వీళ్ళను? ఇట్లా ఎవడైనా ఒక పని చేస్తా అని చెప్పి చేయకుండా తప్పించుకొని తిరుగుతుంటే నా బదులు ఇంకోటి చేసిండు అని చెప్తే ఏమంటారు వాళ్ళని? రండలు అంటారు తెలంగాణలో. తెలుగులో ఎవరు కూడా అంతే అంటారు అనుకుంటున్నా. రండగాన్లు అంటారు వీళ్ళను. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా వాడు చేసిండు, ఇదేదో అడ్డం వచ్చింది, అదేదో అడ్డం వచ్చింది, నాకు పిల్లి అడ్డం వచ్చింది, ఎలక అడ్డం వచ్చింది, కుక్క అడ్డం వచ్చింది అని చెప్తే ఏమన్నా నేను రండగాడి అంటారు. నువ్వు ఎక్కడనో హాస్టల్లో ఏదో ఇబ్బంది జరిగితే దానికి బీఆర్ఎస్ అంటివి, లగచర్ల రైతులు తిరుగుబాటు చేస్తే బీఆర్ఎస్ అంటివి, రావణపేటల రైతులు తిరుగుబాటు చేస్తే బీఆర్ఎస్ అని అంటివి, హైదరాబాద్ నువ్వు ఏదైతే ఇండ్లు కొడితే వాళ్ళు తిరుగుబాటు చేసి తిడితే బీఆర్ఎస్ అంటివి, నువ్వు మూసి ఇండ్లు కొడతా అంటే ప్రజలు తిరుగుబాటు చేసి నీకు శాపనార్థాలు పెడితే బీఆర్ఎస్ అంటివి. ప్రతి వర్గాన్ని ఎందుకు బీఆర్ఎస్ రెచ్చగొడుతుంది? గవర్నమెంట్ని ఇరకాటం పెట్టే పనిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. మేము చెప్తున్నాం, ఇంకా మేము పని మొదలు పెట్టలేదు. ప్రతిపక్షంగా ఏడాది సమయం ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిండు. మేము ఇంకా దాని మీద, వాళ్ళు ఇచ్చిన హామీల మీద, వాళ్ళు చేసిన మోసాల మీద మేము ఇంకా మొదలు పెట్టలేము పోరాటం. ఇది ప్రభుత్వం తన అతి తెలివితోని లేదా వాళ్ళ ధనదాహంతో, వాళ్ళ భూదాహంతో, వాళ్ళ అనుయాయులకు, వాళ్ళ బంధువులకు ఆస్తులు పెంచుకోవడం కొరకు
చేస్తున్న దోపిడీలో భాగంగా వచ్చిన సమస్యలు ఏదైతున్నాయో హైడ్రా సమస్య అదే, మూసీ సమస్య అదే, లగచెర్ల సమస్య అదే, రావణపేట సమస్య అదే, ఇవన్నిటి నుంచి ఎవరైతే బాధితులు మీ ప్రభుత్వ బాధితులు ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ చేసే పనిలోనే ఉన్నాం ఇంకా మేము. వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి కాబట్టి, కొట్లాడే ప్రజలకు ధైర్యం ఇవ్వాలి కాబట్టి ఆ పనిలోనే ఉన్నాము ఇంకా మేము ప్రతిపక్షంగా మీరు ఆ హామీలు ఇచ్చి ప్రజలు ఏదైతే మోసం చేశారో ఇంకా దానికి సంబంధించిన ఆట మొదలే కాలే. మీరు సృష్టించుకున్న సమస్యలే మీరు దానికి కారణం బీఆర్ఎస్ అని ఇంకోరని మాట్లాడుతున్నారు. మీ చేతగాంతనము, మీ రండతనము ఒకవైపు కనబడుతుంది, మీ అత్యాశ, మీ భూదాహం, మీ ధనదాహం ఇంకొక వైపు కనబడుతుంది. దీనివల్ల మీరు సమస్యలు తెచ్చుకుంటున్నారు. ముందు అది చర్చ ఆలోచించుకుంటే మంచిది ఇవ్వాలి ప్రభుత్వం. బీఎస్సీ సమావేశం కూడా జరిగింది. ఎన్ని రోజులు చర్చకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు చెప్తున్నారు? మేము తక్కువ 15 రోజులు పెట్టాలి. అన్ని సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు అన్ని సమస్యలు చర్చించాలి. ప్రభుత్వంగా మీరేం చెప్పదలుచుకుంటున్నారో, మీ ప్రయారిటీ ఏందో మీరు చెప్పండి. ప్రతిపక్షంగా మా ప్రయారిటీ ఏందో, మేము ఏ సమస్యల గురించి చర్చించాలనుకుంటున్నామో మేము కూడా తీసుకొస్తాం. ఒకటిగా మీ ఫెయిల్యూర్స్ ఏంది, సంవత్సర కాలంలో ప్రభుత్వ ఆదాయం ఎంత తగ్గింది, తెలంగాణ పరువు ప్రపంచ బజార్లో ఎట్లా తగ్గిపోతుంది, ప్రభుత్వ ఆదాయం ఎట్లా తగ్గిపోతుంది, ప్రజల ఆదాయం ఎట్లా తగ్గింది, మొత్తం అన్ని వ్యవస్థలు ఎట్లా పడికేసినాయి, ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్తో పాటు అన్ని వ్యాపారాలు కూడా ఎట్లా నాశనం అయిపోతున్నాయి, మేము ఇచ్చిన నీళ్ళను, మంచి నీళ్ళని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, మేము 24 గంటలు ఇచ్చిన కరెంటును మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, మేము ఇచ్చిన పద్ధతిలో సాగునీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు చీటికి మాటికి కరెంటు పోతుంది, ఎందుకు పోతుందో ఎందుకు వస్తుందో చెప్పేటోడు లేడు, గురుకులాల్లో ఎందుకు ఇప్పటి 50 మంది పిల్లలు చచ్చిపోయారు, ఎందుకు ఇన్ని విషాహార సంఘటనలు వస్తున్నాయి, ఎందుకు హైడ్రా సమస్య తెచ్చిండ్రు, ఎందుకు మూసీ సమస్య తెచ్చిండ్రు, ఎందుకు లగచెర్లలో ఇంకో చోట భూములు దుర్మార్గంగా ఎందుకు గుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నిటి మీద చర్చ చేయాలి. కాబట్టి మాకు తప్పకుండా ఒక 15 రోజులన్న పెట్టండి అని మేము అడిగినాం. కానీ ప్రభుత్వం కేవలం ఇదేంది టూరిజం మీద ఒకటి, ఇంకేదో ఒకటి 2 పెట్టుకొని తప్పించుకొని పోవాలన్న ప్రయత్నంలో ఉంది. 2-3 రోజులు నడుపుతామని వాళ్ళు అన్నారు, 15 రోజులు నడపాలని మేమన్నాం. ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము అడిగినాం. దానికి సానుకూలంగా స్పందించలేదు ప్రభుత్వం వైపు నుంచి, అందుకే మేము బాయ్కాట్ చేసి వచ్చినాం. దాంట్లో సంబంధించి కూడా డిప్యూటీ సీఎంకు సభా ఉల్లకన నోటీస్ కూడా ఇచ్చింది. ఇప్పటికి కూడా గవర్నమెంట్ చెప్తుంది బీఆర్ఎస్ చేసిన అప్పు 7 లక్షల కోట్ల పై మాటే అని చెప్తున్నారు. ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయాలన్నా, కేంద్ర ప్రభుత్వం అప్పు చేయాలన్నా ఆర్బీఐ అనుమతి ద్వారానే జరుగుతాయి. రూటింగ్ అంతా కూడా ఆర్బీఐ ద్వారానే జరుగుతుంది. అప్పులు రావడానికి చెల్లింపులు కూడా మన చేతిలో ఉండదు, మన ఖజానా నుంచి ఆర్బీఐ తీసేసుకొని ఇస్తూనే ఉంటుంది, ఆటోమేటిక్గా చేస్తుంది. మొత్తం ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను మొత్తం కంట్రోల్ చేసేది ఆర్బీఐ. ఎక్కడి నుంచి రూపాయి రావాలన్నా, ఎక్కడికి రూపాయి పోవాలన్నా ఆర్బీఐ ద్వారానే జరుగుతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గవర్నమెంట్లో ఉన్నా సరే ప్రభుత్వంగా. అదే ఆర్బీఐ చెప్పింది నిన్న స్పష్టంగా. కానీ మేము దాన్ని మేము దాన్ని ఒప్పుకోం, మా ఇష్టం వచ్చింది మేము వాగుతాం, మా నోటికి వచ్చింది వాగుతాం, మేము మూర్ఖంగా అరుస్తాం అని అంటే ఏమనుకుంటారు మిమ్మల్ని ప్రజలు? వాస్తవాలు ఆ రకంగా ఉన్నాయి. ఎంత తెచ్చిండ్రో చెప్పిండ్రు. ఇంకోటి కూడా చెప్పినాం మేము, అప్పు లేకుండా అసలు ప్రభుత్వాలు లేవు, ఈ దేశంలో లేవు, ప్రపంచంలో ప్రభుత్వాలు లేవు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అమెరికా నుంచి మొదలు పెడితే గింత రాష్ట్రాలు, బుట్టుకంత రాష్ట్రాలు కాంచి చిన్న దేశాలు కాంచి అన్ని తెచ్చినాయి. అప్పు తెచ్చుకోవడం అనేది వాళ్ళ అభివృద్ధిలో భాగమైంది తప్పకుండా. కాబట్టి తెచ్చినమనే సాగు చెప్పిన, తెచ్చుడుగా తేవాలని కూడా చెప్పిండు కేసీఆర్ గారు. మేము దాపరికం లేదు. ఆయన ఇవాళ కొత్తగా నువ్వేదో కనిపెట్టినట్టు, మరి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు వరుసగా 5 సంవత్సరాలు నువ్వు ప్రతి బడ్జెట్లో మాట్లాడినావు. ఆ బడ్జెట్లో తెలుసు కదా నీకు ప్రభుత్వం ఆదాయం ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, ఎక్కడి నుంచి వెళ్ళి అప్పు తీసుకొచ్చాను. అసలు బడ్జెట్ సమకూర్చేటప్పుడే అప్పుగా ఇంత తెస్తాం, వివిధ రూపాల్లో దీన్ని సేకరిస్తామని చెప్పే బడ్జెట్ పెడుతుంది. సోయలేదా, చదువుకోలేదా, జ్ఞానం లేదా? నువ్వు చేయలేని హామీలను ఇచ్చి ప్రజల్ని మోసం చేసి దాని నుంచి తప్పించుకోవడం కొరకు ఇవాళ అప్పు ఉంది. రేవంత్ రెడ్డి అన్నాడు అంటే అర్థం లేదు. ఎందుకంటే ఆయనకు గవర్నమెంట్ తెలియదు, ఇంకోటి తెలియదు. ఆయనకు భూమి కనబడితే 4 గీతలు గీసి అమ్మకదొబ్బడం తప్ప ఇంకోటి తెలిసినోడు కాదు. కానీ నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో నువ్వు, నీ సహచర మంత్రి శ్రీధర్ బాబు, ఆయన కూడా అన్ని చర్చల్లో పాల్గొన్నాడు. ఇవాళ ఆయన ఆ కమిటీ చైర్మన్ ఆయనే, కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆయనే. 420 హామీలు రాసిండ్రు. అసలు చదువుకున్న రాసోయిందా మీకు ఏమన్నా? హామీలు ఇచ్చేటప్పుడు అలవి మాలిన హామీలు ఇచ్చి, చేయలేని హామీలు ఇచ్చి ఇవాళ బొక్కబొర్లబడి తప్పించుకోవడం కొరకు కేసీఆర్ మాకు అప్పు పెట్టిపోయిండు. అప్పుతో పాటు ఆస్తి పెట్టిపోయినాం, ఆదాయం పెట్టిపోయినాం. ఆదాయం పెంచినాం, ఆస్తి పెంచినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి 3.5 లక్షల కోట్లు తెలంగాణ ఆస్తి, స్థిరాస్తి. ఇవాళ 13.5 లక్షల కోట్లు. 3.5 ఎక్కడ, 13.5 ఎక్కడ? అప్పు తెస్తే ఈ బిల్డింగ్ కట్టడానికి ₹1 అప్పు తెస్తే ఇవాళ 20 కోట్లు అనుకో. తెచ్చి లాభం జరిగిందా, నష్టం జరిగిందా? ఆదాయం, తెలంగాణ ప్రభుత్వ ఆదాయం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు 60,000 కోట్లు. ఇవాళ 2 లక్షల చిల్లర కోట్లు. ఎట్లా వచ్చింది ఆదాయం? తెచ్చిన అప్పుతోని సృష్టించిన అది పైసలు సృష్టిస్తుంది ఈరోజు.
మేము తెలంగాణ వచ్చిన నాటికి 3.5 లక్షల కోట్లు మీరు ఇచ్చిపోయిన ఆస్తిని తగ్గిస్తే ఇవ్వాలా 3 లక్షల కోట్లకు చేస్తే మీరు అప్పు తెచ్చారు తినిపోయినా అనాలి. తెచ్చిన అప్పుతో నిర్మాణం చేసినాయి కదా మొత్తం. ఇవాళ ఈ రాష్ట్రంలో నిర్మాణమైన ప్రతిదీ కూడా మిషన్ భగీరథ కొరకు తెచ్చినాం. ప్రజలకు మంచి ఇల్లు ఇవ్వాలి కదా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదా. మిషన్ కాకతీయ కొరకు తెచ్చినాం, చెరువులు పుడికలు తీయాలి కదా, ప్రాజెక్టుల కొరకు తెచ్చినాం. దాంతోనే కదా ఇవాళ 1 కోటి ఎకరాలు సాగు పెంచినాం అని చెప్పి స్పష్టంగా ఆర్బీఐ చెప్పింది. 98 లక్షల ఎకరాల సాగు పెరిగింది తెలంగాణలో అని చెప్పి. ఇవన్నీ ఆస్తులుగా మిగిలిపోయినాయి, ఉంటాయి. దాటి నుంచి ఆదాయం పుట్టింది. ఇవాళ వ్యవసాయం నుంచి 20-25 వేల కోట్లు ఇన్కమ్ వస్తుంది అంటే దేంతో వస్తుంది? వ్యవసాయంలో బీఆర్ఎస్ పార్టీకి సభకు రావడం ఇష్టం లేదు, అందుకే కావాలని ఏదో షో చేసి అరెస్ట్ అయితే హ్యాపీగా భవనంలో లేకపోతే ఇంటి దగ్గర కూర్చోవచ్చు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అరెస్ట్ చేసినోడిది తప్పు అవుతుందా, అయినోడిది తప్పు అవుతుందా? నీకు చేతగాక భయం అయ్యి మమ్మల్ని చూసి వనికి లోపలికి వస్తే మీరు కాగితాలు పట్టుకురావద్దు, మీరు బట్టల మీద ఇది వేసుకురావద్దు, అది వేసుకురావద్దు, మేము ఏం బట్టలు వేసుకోవాలని నువ్వు నిర్ణయిస్తావా? ఇప్పుడు నువ్వు వాళ్ళకి బ్లాక్ షర్ట్ తొడుక్కొని వచ్చినావు, మీ వాడు కూడా బ్లూ షర్ట్ తొడుక్కొని వచ్చావు. నువ్వు బ్లాక్ షర్ట్ తొడుక్కొని వచ్చినావు కాబట్టి నేను ఇయర్ ఇంటర్వ్యూ నేను లోపల రాని నేను. దీనికి అర్థం ఉందా? నువ్వెవరు అసలు ఏ షర్ట్ తెచ్చుకుంటే ఏ బట్టలు వేసుకుంటే నువ్వెవడు చెప్పడానికి? ఆ వంకతో బయటకు వెళ్ళబడతావా? ఎవడన్నా రానియకుండా ఆపుకుంటాడు ఎవడన్నా? నీకు చర్చ మీద దమ్ముంటే ధైర్యం ఉంటే నీ సబ్జెక్టు మీద నువ్వు బట్టలు వేసుకుని రాని ఎటరాని అనుమతించు. సమాజం అనుమతించని పద్ధతిలో ఏదైనా బరిబాతలో పోతానంటే ఆపు. కానీ ఏం కలర్ వేసుకోవాలి, ఏది వేసుకోవాలి, బట్టల మీద ఏం బొమ్మలు ఉండాలి నువ్వోడు అసలు గావంక పెట్టి ఆపిన ఉంటేనే నీ రండతనం బయటపడుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇదైతే గుర్తు చేశారు, అదాని టీషర్ట్లు వేసుకున్నందుకు ఫస్ట్ రోజు మేము అలో చేయలేదో, ఇదే అదానికి సంబంధించి ఏసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఎల్లుండి రాజ్భవన్ ముట్టడి ఉందట. పీసీసీ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి, మంత్రులందరూ రాజ్భవన్ ముట్టడి ప్రోగ్రాం ఉందట. చూస్తాం రేపు ఏం బట్టలు వేసుకొని పోతారో, అక్కడికి ఎట్లా పోతారో, ఆడ వెనుక ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతారో. నేను చెప్తాను, ఇప్పుడు రాసి పెట్టుకో. అదాని గురించి ఒక మాట మాట్లాడాడు ముఖ్యమంత్రి, మళ్ళీ ఆడిపోయాడు కేసీఆర్ని తిడతాడు, అక్కడికి పోయి కూడా కేసీఆర్ని తిడతాడు తప్ప ఇచ్చిన పిలుపు అదాని కొరకు, పొమ్మనేది అదాని కొరకు, వాళ్ళ బాసు ఆయన బొమ్మన్నాడు కాబట్టి ఏదో కొంకబెట్టి పోతాడు. కానీ ఆడి పోయినాక ఉపన్యాసం చూడు, ఒక్క మాట అదాని మీద మాట్లాడితే ఒట్టు. ఈయనంతా డైరెక్షన్ అంతా బడే బాయిది, పైకి మాత్రమే పాపం అమాయకుడు రాహుల్తో ఉన్నాడు. కానీ ఈయన మనసు అంతా బడే బాయితో ఉంది. అదాని బంధం మామూలు బంధం కాదు కదా ఈయనకు. బడే బాయి చెప్పిన పద్ధతి ప్రకారం బడే బాయి చూడబాయి సంబంధాలు ఉన్నాయి. కానీ పిలిపినిచ్చినట్టు ఏదో మనిషి ఫిజికల్గా పోతాడు. ఆడి పోయిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఆవువ్యాసంలాగా అటు ఇటు తిప్పేసేసి మొదలు పెట్టేసి ఏదో కేసీఆర్ మీద తిట్టేస్తాడు. అంతే, ఏడాది కాలంగా చేసింది కదే, ఇప్పుడు కూడా గదే చేస్తాడు. కానీ కొంచెమన్నా సిగ్గు అనిపించదా? ఎందుకంటే నువ్వు ఊరేగింపుకుంటే ఆదానితోని, మరి ఆదానికి వ్యతిరేకంగా మళ్ళీ నేను పోతున్నాడు. అసలు సిబిఐ ఆఫీసుల దగ్గర పోమని చెప్తే గతంలో కూడా ఒకసారి పోయాను. ఆడిపోయినాడు ఏం చేసిండు, ఈడీ ఆఫీస్కి ఆడిపోయి కేసీఆర్ గురించి మాట్లాడాడు. పోయింది ఏంది, నువ్వు పిలిపోయింది, పార్టీ ఇచ్చిన పిలుపు దేని కొరకు, నువ్వు మాట్లాడింది దేని గురించి, ఇది వారు చేసే పని. అంతకుమించి ఏముండదు వీళ్ళు చేసేది. కేసీఆర్ని తిట్టడం తప్ప ఏడగా చేసింది అయితే 4 ఇండ్లు కూడా కొట్టిండు, కొద్దిమంది రైతులను జైలు పంపిండు, కొంతమంది బేడీలు వేసిండు, ఇది చేసిండు తప్ప ఈ ఏడాది నుంచి చేసింది ఏం లేదు. ఆ భయంతోనే మేము అసెంబ్లీకి వస్తామంటే ఆయనకు భయం అవుతుంది. అంటే ఎప్పుడు లేని విధంగా అసెంబ్లీలో కూడా మీడియాపై ఆంక్షలు, అంటే ఫోన్లలో ఇచ్చేయద్దు, ఎక్స్ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్సీలు కూడా రావద్దని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్ నోటీసులు ఇవ్వడం, ఎట్లా వస్తున్నారు? ఇది కాంగ్రెస్ మార్కు ప్రజాస్వామ్యం, రేవంత్ రెడ్డి మార్కు ప్రజాస్వామ్యం. నేను ఇక్కడ చూసిన 6 గ్యారెంటీల విషయంలో నువ్వు మీరు ఏం చేసినారంటే 6 కాదు చెప్పకుండానే 7 కూడా చేస్తున్నా, నేను డెమోక్రటైజ్ చేసిన అన్నాడు. డెమోక్రటైజ్ అందుకనే రిపోర్టర్లు లోపల రావద్దు, సోషల్ మీడియాని మొత్తం బ్యాన్ పెట్టాలి, మొత్తం భారతదేశంలో, ప్రపంచంలో, తెలంగాణలో పర్టికులర్గా. శాసనసభకు చివరికి ఇంకేంది దానికంటే ముందు కంచెలు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి మీరు పోగలుగుతారా, నువ్వు కెమెరా పెట్టుకొని పో చూద్దాం, చుట్టూ ఎక్కడి నుంచి వెళ్ళనపో, 4 వైపులా కంచేసి ఆ చుట్టుపక్కల బజార్లో ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి నేను దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, పోయి చుట్టూ చూసి రండి, తీసుకురండి. కంచెలు ఎట్లా పెట్టిండో, 8 మీటర్ల దూరంలో పెట్టిండో, మొత్తం ఆ చుట్టుపక్కల ప్రజలు ఎంత హింస పెడుతున్నాడో, ఎవరి ఇంట్లో చూసినా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఈయన చేసిన పనులకు. అసెంబ్లీకి గతంలో కంటే ఎక్కువ పెట్టిండు కంచె. ఎందుకు మరి అసెంబ్లీ కూడా కంచెలు ఎందుకు మరి తీసేరాదు? ఎందుకు ఆశాలను చూసి భయపడుతున్నావు? ఎందుకు అంగన్వాడీలను చూసి భయపడుతున్నావు? ఎందుకు అశోక్ నగర్ యువతను చూసి భయపడుతున్నావు? మొత్తం ఎక్కడికక్కడ అరెస్టులు, జైళ్ళు. నేను డెమోక్రసీ నాది, శాసనసభలోకి గత శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ రాకూడదు. భారత పార్లమెంట్లో కూడా లేదు ఇది. భారత పార్లమెంటు లాబీల్లో కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, రాష్ట్రాలకు సంబంధించిన వివిధ ప్రజాప్రతినిధులు కావచ్చు, మంచిగా పోవచ్చు పర్మిషన్ తీసుకొని. ఇక్కడ 75 ఏళ్ల చరిత్రలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు లేదు నిషేధం, గత 10 ఏళ్లలో లేదు. ఇవాళ మొదటిసారి బోర్డు చూసినాం మేము కూడా, పోగానే కనబడుతుంది మాజీ శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులకు అనుమతి లేదు అని చెప్పి. ఇది వారి మార్కు ప్రజాస్వామ్యం. అంటే వణుకుతున్నారు, భయపడుతున్నారు, పాపం వాళ్ళ నీడని చూసి వాళ్ళే భయపడుతున్నారు. చివరికి ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను ఆసరా చేసుకొని పార్టీలో కూడా తిరుగుబాటు వస్తుందన్న భయంతో వాళ్ళే ఒకరిని చూసి ఒకరు భయపడే పరిస్థితికి వచ్చారు. ఇవాళ
పదే పదే కేసీఆర్ వచ్చి సలహాలు ఇవ్వాలంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి కేసీఆర్ గారు ఏమైనా వస్తారా, లేకపోతే మీ సలహాలు మట్టుకే తీసుకుంటారా? కేసీఆర్ గారి దగ్గర పోయి అడుగు సలహా, పద్ధతి ప్రకారం అడుగు, సలహాలు అడగదలుచుకుంటే. నీకు సలహాలు ఇస్తేనే వినవు అని చెప్పి నీకు తోటి మంత్రులే చెప్తున్నారు, మీ ఆఫీసర్లే చెప్తున్నారు. చెప్తే వినిపించుకునే లక్షణం లేదు, చెప్పిన వాళ్ళని గౌరవించే లక్షణం కూడా లేదు అని చెప్పి వారి కొలిక్సే చెప్తున్నారు. నీకు సలహాలు వినేంత ఆ జ్ఞానము ఆ సంస్కారం ఉంటే మంచిగానే ఉంటుండే. ఈ మాట మొదటి రోజు ఉండాలి. తెలంగాణ తెచ్చినవాడిగా 14 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపి అనేక ఇప్పుడు ప్రయాసాలు వాళ్ళు అనేది ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఫెయిల్ అవుతున్నాడు, ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? చెప్తున్నా, 14 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపి ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల నువ్వు చూపించాల్సిన గౌరవం ఏంది? ఇవాళ నీకు వచ్చిన కుర్చీ కూడా కేసీఆర్ పుణ్యమే కదా, కేసీఆర్ త్యాగఫలమే కదా. నీకు ఆ సోయిందా, ఆ జ్ఞానం ఉందా నీకు ఎప్పుడన్నా? నీకు ముఖ్యమంత్రి వచ్చిన అవకాశం వచ్చిన మొదటి రోజు నువ్వు ఏం మాట్లాడాలి శాసనసభలో? ఎట్లా గౌరవించాలి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ తెచ్చిన నాయకుడిగా? ఆ సోయి ఆ జ్ఞానంతో మాట్లాడినాం ఎప్పుడైనా? ప్రతిపక్షంగా ఉన్నాడు అనుకున్నాం, నీ పిల్ల చేష్టలు. ఒక పదవిలోకి వచ్చిన తర్వాత ఎంత సంస్కారం ప్రదర్శించాలి? ఏం చేసినావు, ఏం మాట్లాడినావు? కనుగుడ్డలు బీకుతా, పేగుల మెడలేసుకుంటా, తొండలేస్తా, వీపు బలగొడతా, తొక్కుకుంటా పోతా, నీ సంస్కారానికి నీకు సలహాలు ఇవ్వాలనా? ఏ సలహాలు ఇవ్వాలి? ఇది చాలా గొప్పగా మాట్లాడినా, ఇంకా బాగా మాట్లాడిన సలహాలు ఇవ్వాలన్నా కేసీఆర్ వచ్చి నీకు? మమ్మల్ని చూసే ఉత్సవసుకుంటున్నావు, భయపడుతున్నావు, వణుకుతున్నావు. ఇక కేసీఆర్ కావాలా నీకు? ఇప్పుడే కేసీఆర్ ఎప్పుడు రావాలన్నా అప్పుడు వస్తాడు. కేసీఆర్ ఎప్పుడు పోవాలో ఎక్కడ పోవాలో బాగా తెలిసాను. రైట్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే ఇంకా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయలేదు. ప్రభుత్వం మీద ఏదైతే మా కేసీఆర్ చెప్పాడో 1 సంవత్సరం గడువిద్దామని చెప్పేసి, అందుకే మేము వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అటు హైదరాబాద్లు కానీ మూసీ బాధితులు కానీ వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు. ఎవరి వెనకాల బీఆర్ఎస్ హస్తం లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఒకవేళ చేయాలనుకుంటే పద్ధతి వేరేలాగా ఉంటుందని చేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలి తప్ప మా పేరు చెప్పుకొని కాలం గడపొద్దని చెప్పేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కర్ణాకర్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.